పట్టి పట్టనట్టు నటిస్తున్నారా? ఈ లోకంలో ఆనందం లేకుండా చేసేది నేనే, ఈ లోకంలో అప్పులు పుట్టించేది నేనే, ఈ లోకంలో అనారోగ్యాలు తెచ్చేది నేనే, ఈ లోకంలో మనశ్శాంతి లేకుండా చేసేది నేనే. ఇవన్నీ చేసేది ఎవరు? నేనే, లూసిఫర్. మీతో మాట్లాడే ఒక నిమిషం టైం వేస్ట్ అయింది. ఈరోజు గొప్ప వ్యక్తితో మంచి అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళొస్తాను, వెళ్ళి వస్తాను. తెలుసు కదా, మిమ్మల్ని విడిచి అస్సలు ఉండలేను. లూసిఫర్. కూర్చోబెట్టుకున్నాను అక్కడ. మైక్ ఎదురా అమ్మా ప్రభువు, ప్రభువే, ప్రభువు, 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 ప్రభువు. ప్రభువు గారికి పాదాభివందనం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. బ్యాక్ పెయిన్, ఏజ్ కదా. మీరు ఈ లోకమును ఎంతో ప్రేమిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించినట్టు నటిస్తున్నారు. మీరు ఈ లోకమునకు జీవం పోసి ఎంతో పెద్ద తప్పు చేశారు. ఇది ఒక్కసారి నా మాట విను ప్రభు. మీరు వీళ్ళందరినీ మీ కనుచూపుతో సర్వనాశనం చేశారు. కీప్ ద ప్రాబ్లమ్ సాల్వ్. మీరు అలా చూడకండి. ఒక్కసారి చూసినందుకే బొగ్గైపోయాను, మరోసారి చూస్తే మాట మసైపోను. మాట్లాడుకునే దానికి పోట్లాటలు దేనికి? జస్ట్ కన్వర్ట్ చేశారు. మీరే చెప్పారు కదా సమాధానం ఉండమని. సమాధానపరచువారు దండిలు, వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు అనబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఐ థింక్ టెన్షన్లో వచనం మర్చిపోయాను. హౌ ప్రభు? చెప్పండి ప్రభు. తెలుసు ప్రభు. నోట్లే పోతుంది. హౌ ప్రభు? చెప్పండి ప్రభు. ప్రభు ఎందుకు ఇస్తాడని నన్ను అడగండి, నేను చెప్తాను. బ్యాంకు బ్యాలెన్స్ కోట్లు ఇచ్చావు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, అందగత్తె భార్యని ఇచ్చావు, రత్నాలు లాంటి పిల్లల్ని ఇచ్చావు, సపోర్ట్ చేయడానికి ఫ్రెండ్స్ని ఇచ్చావు, బంధువుల్ని ఇచ్చావు, బలగాల్ని ఇచ్చావు, దున్నడానికి దున్నపోతుల్ని ఇచ్చావు. వీటన్నిటి చుట్టూ రక్షణ కంటే చుట్టి సచ్చావు. సారీ ప్రభు, ఫ్లోలో టంగ్ స్లిప్ అయింది. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చుడు, అల్లాడిస్తా. యోబుని అల్లాడించిన అంటే మిమ్మల్ని కూడా అల్లాడిస్తా. దట్స్ మై పవర్. పర్మిషన్ గ్రాంటెడ్. యోబు కాచుకో వస్తున్నా, నిన్ను యో అనిపిస్తా. యోబు పారిపో యోబు. వై? బికాస్ ఐ యామ్ కమింగ్. అక్క మళ్ళీ నాది సెకండ్ టైం ఉంది, మళ్ళీ నేను ఇక్కడికే రావాలన్నా అక్క? యోబు ఈస్ కమింగ్. ఆల్ ఆఫ్ యు సీ దేర్. కొన్ని రోజుల తర్వాత లేపా. భార్యను బట్టి ఇచ్చిన పిల్లలను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు ప్రభువా. నేను మేము ఎల్లప్పుడూ మీ పట్ల యథార్థ కలిగి భయభక్తులు కలిగి ఉండడం సహాయం చేయమని యేసు ప్రభువు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అక్కడ అడిగి పెట్టుకోకపోయినా
ఈ డైలాగ్ అయిపోతుంది ఇంకా నా డైలాగ్ అయిపోతేనే మళ్ళీ వచ్చేస్తాను. అవును డాడీ, మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృపనే. అబ్బా అయ్యా కొడుకు ఏమనకూడదా లేచారు, నేనేం వినకూడదు అది వినేశాను. నాయనా యోగు, నిన్న రోజు ఒక ఊపడానికి కొత్త దియ్యత దిగి వచ్చాను. నిన్న రోజు ఒక ఆట ఆడేస్తా. ఇది నా ఆట కాదు, వేట మొదలైంది. మైక్ తీసుకుంటా. ఏమండి పిల్లలు స్కూల్కి తీసుకోవడానికి వచ్చాను. పిల్లలు రెడీ అయ్యారా? స్కూల్కి రెడీ అయ్యారు. స్కూల్ వెళ్ళండి. నేను మళ్ళీ సెకండ్ టైం వస్తుంది జిడు, దాని తర్వాత నేను వెళ్ళాను. ఒక్క నిమిషం, మీరు స్కూల్ వెళ్ళి చేసుకున్నారా? చేసినాం నాన్నగారు. మాట్లాడేటప్పుడు మైకి దగ్గర పెట్టుకుంటాను. నువ్వేనండి. సార్ ఏమైందండి? తప్పు చేయలేదు కదా సార్. మీరు ఉద్యోగంలో చేయడానికన్నా ముందు 5 లక్షలు లంచం తీసుకున్నట్లు మీ మీద ఇరిగేషన్. సార్ ఈ ఉద్యోగం రావడానికి దేవుని కృప నా ప్రయత్నం సార్. ఈ కంపెనీ సార్ దయచేసి నా మాట వినండి సార్. సార్ దయచేసి నా మాట వినండి సార్. ఏం కాదు పోలేనే పో. హలో అయ్యగారు. చెప్పండి అయ్యగారు, నేనే గారు మీ పంట పొలాలకు కాపలాదారుని. చెప్పు అయ్యగారు, మన పంట పొలాలన్నీ ఎవరు నిప్పు పెట్టి కాల్ చేశారు అయ్యగారు. అయ్యో చూసే కదండి మీకు కట్ట పెట్టిండేది. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుడికి ఏసయ్య ఈ శ్రమల నుండి ఈ పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని దయచేయండి. పిల్లల్ని స్కూల్ తీసుకువెళ్తుంటే దాంట్లో ఎవరో వచ్చి పిల్లలకి ముసుగేది తీసుకొని పోయాడు అయ్యగారు. అయ్యో గట్టిగా అరిచాను, ఎవరు రాలేదు అయ్యగారు. ఆఖరికి మీరు ప్రార్థన చేసే దేవుడి కూడా రాలేదు అయ్యగారు. అయ్యయ్యో నా పిల్లలు. పట్టుకోను అయినా పోయినాకంటే చెప్తా. 2 నిమిషాలు ఆగండి. 2 నిమిషాలు. వస్తున్నాడు వాడు వస్తున్నాడు. 2 నిమిషాలు ఆగండి. వస్తున్నాడు.
వన్నారు మీరు వాడు చూస్తే భయపడిపోతారు. వస్తున్నాడు వాడు, వస్తున్నాడు. ఆగండి, 2 నిమిషాలు, 2 నిమిషాలు. వస్తున్నాడు, వస్తున్నాడు, వచ్చేసాడు, వస్తున్నాడు, 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 వస్తాడు, వస్తాడు. హలో హలో అద్దు వచ్చేసాడు, వచ్చేసాడు. వద్దమ్మా. డాక్టర్ నువ్వేనా? నీకు బయట కాదు కదా? అది సరే బాయ్. పోలే. యోగు గారు, నమస్తే డాక్టర్ గారు. మా ఆయన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి? యోగు గారు, మీరు బ్రతికేది కొన్ని రోజులే. కోటి మందిలో ఒకరికి వచ్చే వ్యాధి మీకు వచ్చింది. యాజ్ ఏ ఫ్యామిలీ డాక్టర్గా నేను బాధపడను తప్ప నేనేమీ చేయలేను. మీ దేవుడు చేయాల్సి, మీ దేవుడే మిమ్మల్ని రక్షించాలి. సారీ. అయ్యయ్యో, ఆరోగ్యం కూడా పోవాలా? అన్నయ్య గారు త్వరగా నీకులాగా చేశారు. అన్నయ్య గారు గంతులే నీ దృష్టి బాగుందా? బాలే కదా. కొత్తగా కొనుక్కొచ్చిన అమ్మ, మేము చూసాము అన్నయ్య గారు, అన్నయ్య గారు, మీకు ఇలాంటి రోగం వస్తుందని కల్లో కూడా అనుకోలే. అన్నయ్య గారు, అన్నయ్య గారు, తలగా మీరు తోకలాగా అయ్యారు. తోకకుండా ఈగలాగా అయ్యారు. అన్నయ్య గారు, అన్నయ్య గారు, కూర్చోడం లేదు, కూర్చోడం తాళ్ళలో కూర్చోడం లేదు, కూర్చోడం మీరే కూర్చోలేక అయ్యారు. అన్నయ్య గారు, అన్నయ్య గారు, దానికి మీ దేవుడు మిమ్మల్ని ఎంత అనారోగ్యం లేని వాళ్ళకి దాన్ని అనుకున్నారు. మీరే చేసి పెద్ద దరిద్రులయ్యారు. అన్నయ్య గారు, అన్నయ్య గారు, వదిన గారు ఇంట్లో బాగా చేస్తారు. వాయిస్తారా వాడగొడతా వెళ్ళొస్తాను. మిమ్మల్ని పరిస్థితిలో క్రిస్మస్ కి బట్టలు ఏమైస్తారు? అన్నయ్య గారు, అన్నయ్య గారు, వెళ్ళొస్తాను. మిమ్మల్ని పరిస్థితి చూడలేకున్నాను. అన్నయ్య గారు, అన్నయ్య గారు, వచ్చేసాడు ధీరాది ధీరుడు, ధీరాది వీరుడు. వద్దురా వద్దురా అన్న, వద్దురా వద్దురా అన్న. ఇప్పుడు చూడు ఎంత నికరం జరిగిందో. అమెరికా వాళ్ళ దేవుడు రా అన్న. లే, అలగల వాళ్ళ దేవుడు రా అన్న. నా మాట చౌకి ఎక్కించుకోలే. అంటే అన్నట్టు రా అన్న. చిపోరా అన్నావు. ఇప్పుడు చూడు సచ్చిన శవం మాదిరి ఇంట్లో ఎలా పడున్నావో. ఇప్పుడుకైనా శవం మించలేదు. నీ చిన్నప్పుడు ఫ్రెండ్ మాదిరి నీ క్షేమం కోరి మంచిగా చేస్తా. నీ చెవిట పడే లే. పక్క మీద సామి పెంచినాడంటే ఒకే ఒక తాయి తన లైఫ్ నే చేంజ్ చేస్తుంది. ఒకే ఒక తాయి చేంజ్ యువర్ లైఫ్. ట్రస్ట్ మీ. వింటాడు మా వాడు మంచోడు. మా వాడు నా మాట వింటాడు. మంచోడు మా ఫ్రెండ్. పూర్తిగా అయిపోయింది. శబలో నన్ను వాడు నాలో నన్ను బయటికి చెప్తే అయిపోయి ఒక మనిషిగా నాలోనే 40 ఏళ్ళ నవ్వుస్తున్నాను. శమలన్నీ ఓడేసరి చుట్టాలాగా పవలించడానికి వచ్చాయి. చుట్టాలాగా ఎప్పుడు శమలు నాతో ఉండిపోవు. ఎప్పుడో చేసి వెళ్ళిపోతాయి. నీ బైబిల్ని, నీ ప్రార్థనని, మీ భక్తిని, నీ దేవుణ్ణి, ఈ పిచ్చంతా పక్కన పడే. ఆ విద్య నాలో భక్తి పెంచుతుంది. ఇప్పుడుకైనా నా మాట కొంచెం పట్టి కొట్టకపోతావురా. ఎప్పుడైనా మాటలో పట్టిపోతుంది. అమ్మా అరుడుగా నా మాట విన్నాడు కానీ మీ చావు కాబట్టి నాకు చల్లగా చెప్పు. గుండు కట్టించుకోనా సార్. వీడు నాశనం అయిపోతాడు. వీడు బతకాలి
లేదా నీ దేవుణ్ణి ద్వేషించు, దూషించి చచ్చిపో. ఇలాగైతే నేను నీతో వేగలేను. మూర్ఖుల వల్ల మాట్లాడవద్దు. మన దగ్గర ఆస్తుపాస్తులు అంటున్నప్పుడు సంతోషంతో దేవుడిని ఆరాధించాము. ఆస్తిపాస్తులు లేనప్పుడు దేవుడిని దూషించకూడదు. దెయ్యం పట్టిన చేయవద్దు. ఇంటికి వెళ్ళిపోతున్నా. నువ్వు మారవా? నువ్వు మారవా? నేను ఎలా మార్చాలిరా? ఇన్ని చేసినా నువ్వు మారలేదురా. నీ పిల్లం నిన్ను వదిలిపోయేటట్లు చేశా, నీ పిల్లలు నీకు కాకుండా చేశా, నీ ఆస్తి పేపర్లన్నీ తగలబెట్టేశా. నువ్వైనా మారవా? నిన్ను నా వాడిగా చేసుకునేంత వరకు గడి కూడా కదలరా. పిలిచినాడు, ఇప్పుడు కదలగా చేస్తానా లేదంటే పోతానా? ప్రభు వస్తున్నా. కమింగ్ కమింగ్ కమింగ్. నీకు ఇచ్చిన సమయం అయిపోయింది. అబ్బా ప్రభువా, ఒక్క 3 నిమిషాలు ప్రభు నా వాణిగా చేసుకుంటా. ఒకే ఒక్క 3 నిమిషాలు ప్రభు నా వాణిగా చేసుకుంటా. ఒకే ఒక్క 3 నిమిషాలు. అమ్మయ్యా, ప్రభు మనంగానంటే నాకు గడువు ఇచ్చినట్లే. నువ్వు మారవా? వీళ్ళందరూ వీడి చుట్టుముట్టాలా? నువ్వు మారవా? నువ్వు మారవా? నువ్వు మారవా? దూషించురా. నీ ఉద్యోగం పోతుందిరా. 10 లక్షలు లంచం ఇస్తాలేరా. నీ ఉద్యోగం పోతుందిరా. ఏందిరా నీ చిన్ననాటి ఫ్రెండ్ చెప్తారా, వాని మాటలు వింటారా? సామే, ఒక్క తాయెత్తు కట్టుకోరా, నీ జీవితమే మారిపోతుంది. ఒక్క తాయెత్తు కట్టుకో, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, నీ లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఒకే ఒక్క తాయెత్తు కట్టుకోరా. నీ ఫ్రెండ్ చెప్తారా, ఇందా ఒకే ఒక్క తాయెత్తురా, నీ చేంజ్ నీ లైఫే మారిపోతుంది. నీ పెళ్ళాన్ రాడా? నీ జీవితం రాడా? నీ పెళ్ళాం మాట వింటా. నీ జీవితం నీ మేలు కొరకు చెప్తాందిరా. వీడిలా కాదు కానీ అందరు తిత్తాండ్రా. వీడు వీళ్ళ వ్యవసాయాన్ని పిలుస్తాడు. వస్తాడేమో, వీళ్ళ వ్యవసాయం వస్తాడేమో. నాకు భయం వేస్తుంది. వీళ్ళ దేవుడు వస్తాడేమో. అమ్మా వచ్చాను. Mr. Yabu, this is your returning order copy. Thank you, Jesus. మీకు ఆ కేసు అనేది అది ఫేక్ అని తెలియంది. మీకు దాంతో మీ తప్పేంది లేదని తెలియంది. ఇప్పుడు మీరు జాబ్లోకి రావచ్చు. మీకు ఇంకా మీకు మీరు రేపటి నుంచి జాబ్లోకి రావచ్చు. అంతేకాకుండా మీకు శాలరీ కూడా ఎక్స్ట్రా ఇంప్రూవ్ చేస్తాం. Thank you, Jesus. ఇస్తున్నానే కదా మళ్ళా. యోగు గారు, ఇదిగోండి మీకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. మీకు ఎలాంటి మెడిసిన్ లేకుండా మీకు ఈ వ్యాధి తగ్గిందంటే మీ దేవుడి కృపనే. మీ దేవుడు ఎంతో అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఇప్పటి నుంచి మీ దేవుడే మా దేవుడు. ఇప్పటి నుంచి మీతో పాటు నేను చర్చికి వస్తాను. నేను ఓడిపోయాను.
నష్టపోతా. యోబులాగా మీరు ఉండగలరా? యోబుకు వచ్చిన శ్రమలో